నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నగరంలో బెల్లం వినాయక, సంపత్ వినాయక ఆలయాలను కుటుంబ సమేతంగా దర్శించిన హోంమంత్రి అనిత. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన, వేదాశీర్వచనాలు అందజేసిన ఆలయ అర్చకులు. నగరంలో సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించిన జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్. దోమల వృద్ధి చెందకుండా డ్రోన్ స్ప్రేయింగ్ వాడాలని ఆదేశం. 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సింహాచలం ఉచిత నిత్య అన్నదాన పథకం 36వ ఏటా అడుగుపెట్టిన సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ ఈవో దంపతులు. ఈ నెల 22న స్టీల్ ప్లాంట్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వద్ద నిరసన తెలియచేయనున్న స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ. కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్రైవేటీకరణపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్. పెందుర్తిలో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ అవగాహన వేడుకల్లో పాల్గొని స్వాతంత్ర్యం సాధించిన అమరుల చరిత్రను గుర్తు చేసిన ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు, మాజీ ఎమ్మెల్సీ మాధవ్. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత కుటుంబ సమేతంగా నగరంలో పలు ఆలయాలు సందర్శించారు. ముందుగా బెల్లం వినాయకుడిని దర్శించుకున్న అనంతరం సంపత్ వినాయకుడిని దర్శించుకున్నారు. 2 ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెకు ఆలయ సాంప్రదాయంతో ఆలయ ఈవోలు, అర్చకులు స్వాగతం పలికారు, వేదాశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడారు. బెల్లం వినాయకుడిని, సంపత్ వినాయకుడిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నట్లు తెలిపారు. లోక కళ్యాణం కోసం మహనిసులు కృషి చేసే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లకు దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. వైసీపీ ఎమ్మెల్సీల కోసం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని అన్నారు. పెద్దల సభకు మచ్చ తెచ్చే విధంగా కొంతమంది ఎమ్మెల్సీలు ప్రవర్తన ఉందని ఎద్దేవా చేశారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ను చంపేసి డోర్ డెలివరీ చేశారని గుర్తు చేశారు. నమస్కారం చేసుకోండి. ప్రతిష్టాత్మకమైన మన బెల్లం వినాయకుడు దర్శనానికి ఈరోజు రావడం జరిగింది. ఎలక్షన్ టైంలోనే అనుకున్నాము. బెల్లం వినాయకుడు ప్రతిష్ట కూడా అందరికీ తెలుసు, కూడా అందరికీ తెలుసు. ఏమి మనసులో ఏమి కోరిక కోరుకొని బెల్లం నైవేద్యం పెడితే ఆ కోరిక తీర్చే ఒక వినాయకుడు, ఆనంద గణపతి దగ్గరికి ఈరోజు కుటుంబ సమేతంగా వచ్చి దర్శనం చేసుకుని ఏదైతే మొక్కులు తీర్చుకోవడం జరిగిందండి. ఈరోజు కార్యక్రమానికి ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. వచ్చిన తర్వాత కూడా పంతులు గారు కానీ ఇక్కడున్న డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా సాధారణంగా ఆహ్వానించడమే కాకుండా ఒక మంచి దర్శనం ఇప్పించి మంచి పూజా కార్యక్రమాలు చేసి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మంచిగా ఉండాలి, రాష్ట్రంలోని పరిపాలన చేసే చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ అందరూ కూడా ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుని దండం పెట్టుకుని రావడం. యాక్చువల్గా ఎవ్రీథింగ్ ఈజ్ స్ట్రీమ్ లైన్లో ఉందండి. ఇబ్బంది ఏమీ లేదు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇంటెలిజెన్స్ వర్గాలన్నీ కూడా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసుకుంటున్నాయి. ఎక్కడ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేదు. దాని గురించి అయితే భయపడాల్సిన అవసరం. మన రాష్ట్రంలో ముఖ్యంగా కేజీకి సంబంధించి కానీ ఆంధ్ర విశ్వవిద్యాలయం సంబంధించి కానీ ఇక్కడ స్టూడెంట్స్ భద్రత కానీ వాళ్ళ హాస్టల్కి వెళ్ళేటప్పుడు లేదండి. విషయం ఏంటంటే ఎక్కడైనా ఎవరికైనా ఏమైనా ఇబ్బంది అనుకునేటట్టయితే మా ఇంటెలిజెన్స్ వర్గాలన్నీ బాగా పనిచేస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఎవరికైనా ఇబ్బంది కలుగుతుంది అనుకున్న వెంటనే మా డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా దానికి ప్రత్యేకంగా ఒక సెల్ కూడా ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని కూడా మేము తీసుకుంటాం. ఇంకా ఆవిడ గురించి విషయం ఏంటంటే నేను ఒకటి మాట్లాడతాను. ఎమ్మెల్సీ అనేసరికి అది పెద్దల సభ, గౌరవ సభ. పెద్దల సభకి పంపించేటప్పుడు కొంచెం కనీసం వాళ్ళ తాలూకా నైతికత, వాళ్ళ విలువలు, అట్ ద సేమ్ టైం వాళ్ళ తాలూకా క్యారెక్టర్ ఇవన్నీ కూడా ఆలోచన చేసుకోవాలి. ఆలోచన చేసుకోకపోవడం వల్ల వచ్చి ఇవన్నీ కూడా ఇలాంటి కార్యక్రమాలన్నీ నేనేమంటానంటే ఇతని గురించి నేను మాట్లాడే ఎమ్మెల్సీ అనంతబాబు ఉన్నాడు. అనంతబాబు డైరెక్ట్గా సొంత డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేశాడు. అలాంటి వాడు వచ్చి ఈరోజు కనీసం జగన్మోహన్ రెడ్డి చంపినోడికి దిక్కులేదు, చంపినోడికి ఎమ్మెల్సీ కింద రాజీనామా చేయించలేదు. జైలుకి వెళ్ళి వచ్చాడా? వెళ్ళి వచ్చినోడికి ఎమ్మెల్సీకి రాజీనామా చేయించలేదు, కనీసం అందులోనే కొనసాగుతున్నాడు. పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయలేదు. అది వాళ్ళ నైతికత, అది వాళ్ళ విలువలు. అటువంటి వాళ్ళ గురించి ఏం మాట్లాడదాం చెప్పండి. అనవసరంగా వాళ్ళ గురించి మాట్లాడి మా స్థాయిని మేము దిగదార్చుకోవాలి. భవిష్యత్తు ఈరోజు 2047 దిశగా ఈరోజు అడుగులు వేయబోతున్నామండి. ఒకనొక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు 2020 విజన్ అని చెప్పేసి 1994 ఆ టైంలోనే మాట్లాడినప్పుడు చాలామంది నవ్వుకున్నారు. కానీ 2020కి ఆ విజన్ అన్నది కూడా ఫుల్ఫిల్ అయ్యి
ఆయన ఏదైతే చెప్పారో ఆ దిశగా ముందుకెళ్ళిన పరిస్థితి కూడా మనందరం చూసాము. హైదరాబాద్ లాంటి సిటీలనే అది ప్రపంచంలోనే ఉన్నతమైన సిటీ కింద క్రియేట్ చేసిన పరిస్థితి కానీ, ఐటీ హబ్గా క్రియేట్ చేసిన పరిస్థితి కానీ మనందరం చూసాం. ఈరోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు 2047 విజన్తో ఈరోజు ముందుకెళ్ళడమే కాకుండా 2047 విజన్కి ఏ రకంగా ముందుకెళ్లాలనేది కార్యాచరణ ప్రణాళిక కూడా ఈరోజు ముందు సిద్ధం చేసుకున్నాం. ఒకటి మాత్రం క్లియర్గా చెప్పగలనండి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చినాయి, మంచి రోజులు రాబోతున్నాయి. యువత కూడా మంచి భవిష్యత్తు గురించి ఈరోజు ఆశగా ఎదురు చూస్తుంది, అది ఫుల్ఫిల్ అవుతుంది. నగర పరిధిలోని నీటి కొలంలో దోమల వృద్ధి చెందకుండా చర్యలు చేపట్టేందుకు డ్రోన్స్, స్ప్రేయింగ్ యంత్రాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని జీవీఎంసీ కమిషనర్ పి సంపత్ కుమార్ తెలియజేశారు. బుధవారం ఆయన 2వ జోన్ పరిధిలో ఎండాడ చెరువులో దోమలు వృద్ధి చెందకుండా మలేరియా లార్వల్ ఆయిల్ ని డ్రోన్ల ద్వారా వెదజల్లే ప్రక్రియను, అలాగే సమీపంలో ఉన్న రెడ్యూస్ రీసైకిల్ రీయూజ్ సెంటర్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ మాట్లాడారు. నగరంలో సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టడం జరుగుతుందని, డ్రోన్స్, స్ప్రేయింగ్ యంత్రాల సహకారం అవసరమని, నీటి కొలనులో దోమల లార్వల్ని అరికట్టేందుకు డ్రోన్ల సహకారంతో స్ప్రేయింగ్ చేసేందుకు వీలుగా నగరంలో గల కిసాన్ డ్రోన్స్ స్ప్రేయింగ్ సర్వీస్ వారు తీసుకువచ్చిన డ్రోన్స్ పనితీరును స్వయంగా పరిశీలించడం జరిగిందని తెలిపారు. దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి దేవస్థానం నిత్యాన్నదాన పథకం 35 ఏళ్ల పూర్తి చేసుకుంది. బుధవారం నాటికి 36వ వసంతంలోకి అడుగుపెట్టింది. సందర్భంగా ఆలయ అర్చక వర్గాలు అన్నదాన భవనంలో ఈవో సింగాల శ్రీనివాసమూర్తి దంపతులచే ప్రత్యేక పూజాది కార్యక్రమాలు జరిపించారు. అనంతరం భక్తులకు ఈవో దంపతులతో పాటు ఏఈఓలు నక్కన ఆనందకుమార్, పాలూరి నరసింగరావు, దేవస్థానం మాజీ ధర్మకర్త దాత గంట్ల శ్రీనుబాబు చేతుల మీదుగా వివిధ రకాల రుచులతో కూడిన ప్రత్యేక ఆహార పదార్థాలు వండించారు. దశమి నాడు ఎంతో రుచికరమైన భోజనాలని భక్తులకి తృప్తిగా స్వీకరించారు. ఈ సందర్భంగా ఈవో పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రస్తుతం దేవస్థానం నిత్యాన్నదాన పథకానికి 35,55 లక్షలకి పైగా డిపాజిట్లు ఉన్నట్లు చెప్పారు. భక్తులు సమర్పించిన విరాళాలను బ్యాంకుల్లో భద్రపరిచి తద్వారా వచ్చే వడ్డీ ఆదాయంతో నిత్యాన్నదాన భోజన పథకాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు. బీజేపీ సారథ్యంలో 3వసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ పట్ల మరింత కక్షపూరిత వైఖరితో వ్యవహరిస్తుందని, దీనికి నిరసనగా ఆగస్టు 22వ తేదీన అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వద్ద సీఎండీకి నిరసన తెలియజేయాలని, సెప్టెంబర్లో రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు చేయాలని కమిటీ పిలుపునిచ్చింది. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమంలో రాష్ట్ర ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పోరాట కమిటీ చైర్మన్లు సిహెచ్ నరసింగరావు, డి ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోరాట కమిటీ నాయకులు పాల్గొని మాట్లాడారు. కేంద్ర స్టీల్ మంత్రి విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేస్తే ప్రసక్తే లేదని, పూర్తి సామర్థ్యంతో పని చేయించడానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారని అన్నారు. కానీ గత నెల రోజుల నుంచి యాజమాన్యం మరింత దిగజారుడు చర్యలకి పాల్పడుతుందని అన్నారు. కేంద్ర స్టీల్ కేబినెట్ మంత్రి విశాఖ స్టీల్ ప్లాంట్ కు వచ్చిన తర్వాత యాజమాన్యం విశాఖ స్టీల్ ప్లాంట్ కు వ్యతిరేకంగాను కార్మిక వ్యతిరేక చర్యలకి పాల్పడుతుందని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఎలాగైనా నాశనం చేయాలనే దుర్బుద్ధితో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపించారు. దీనిని ఎదుర్కోవడానికి పోరాటం కొనసాగించడం తప్ప మరొక మార్గం లేదని కమిటీ భావించామని చెప్పారు. పోరాట కమిటీ సమావేశం జరిగింది నిన్న. మా పోరాటాన్ని కొనసాగించాలని చెప్పేసి నిన్న కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ నెల ఆగస్టు 22న సిఎండి కార్యాలయం వద్ద నిరసన తెలియజేయాలని, సెప్టెంబర్లో రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకో చేయాలని పిలిపివ్వడం జరిగింది. దీనికి ప్రధానమైన కారణం విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ యొక్క సామర్థ్యాన్ని పెంచాలని మాత్రమే మేము అడుగుతున్నాం. ఉత్పత్తి పెంచండి, సామర్థ్యాన్ని పెంచండి, ఉన్న ఉత్పత్తిని పూర్తి శాతం సామర్థ్యంతో నడపాలనేదే మేము కోరుతున్నది. కానీ ఈరోజు యాజమాన్యం చేస్తున్నది, స్టీల్ శాఖ మంత్రి వచ్చి నెల రోజులు అయిన తర్వాత కూడా, ఈ నెల రోజుల కాలంలో కూడా స్టీల్ మంత్రి వచ్చి మొట్టమొదటిసారి 3.5 ఏళ్లలో ఫస్ట్ టైం మంత్రి వచ్చి లోపల పర్యటించి దేర్ విల్ బి నో ప్రైవేటైజేషన్ ఆఫ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ చేయమని చెప్పారు. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ అట్లాగే ఇక్కడ ఉన్న సీఎండీ కానీ చేస్తున్న పని ఏమిటనంటే ఉత్పత్తిని పూర్తిగా తగ్గించడం, సామర్థ్యాన్ని తగ్గించడం. ఇది స్టీల్ ప్లాంట్ గత సంవత్సరం ఆ రకంగా చేయడం వల్లనే 4,000 కోట్ల నష్టం. దేశంలో అన్ని స్టీల్ ప్లాంట్ లాభాలు వచ్చాయి, మాకు నష్టానికి రావడం కావాలని ఉత్పత్తి తగ్గించడం.
ఈ విశాఖ స్టీల్ ప్లాంట్కి 120% ఉత్పత్తి చేసేటువంటి శక్తి ఉంది, సామర్థ్యం ఉంది. గతంలో చేశాం. బ్లాస్ట్ ఫర్నెస్ 110% పైగా చేసింది. టీపీపీ 120% చేసింది. మంత్రికి చెప్పాం ఈ విషయాలన్నీ కూడా. కానీ తర్వాత కూడా ఈరోజు కూడా ఉత్పత్తి తగ్గించి దీన్ని బలహీనం చేయాలని చెప్పి చూస్తున్నారు. రెండోది ఉన్న హక్కుల్ని తొలగించడం. కర్మాగారాన్ని మూసివేయాలని చెప్పేటువంటి దృక్పథంతో ముందుకు వెళ్తోంది. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే చిన్నచూపు, ప్రధానంగా తెలుగువారి గొంతు కోయాలని చెప్పి ఒక దురుద్దేశంతోనే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం వ్యవహరిస్తుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది పోరాటాలు త్యాగాల ఫలితంగా ఆవిర్భవించింది. ఎంతోమంది రైతులు తమ ఇల్లు భూములు ఒక ధారాదత్తం చేయడం వల్ల ఈ కర్మాగారం ఆవిర్భవించింది. ఈ కర్మాగారానికి 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే సుమారు 55,000 కోట్ల రూపాయలు వివిధ పన్నుల రూపంలో చెల్లించడం జరిగింది ఈ కర్మాగారం ద్వారా. అదే ప్రైవేట్ కంపెనీలు, పెట్టుబడిదారులు ప్రభుత్వాల దగ్గర డబ్బులు తీసుకొని, బ్యాంకుల దగ్గర డబ్బులు తీసుకొని వాటన్నిటిని మాఫీ చేసుకొని వారి వ్యాపారాలు కొనసాగించుకుంటున్నారు. ఇది ప్రభుత్వ రంగంలో ఉండడం వల్ల మొత్తం డివిడెండ్లు కూడా చట్టపరంగా కట్టి, ట్యాక్సులు కట్టి, రిజర్వేషన్ పాలసీలన్నీ ఇంప్లిమెంట్ చేసి ఈ భారతదేశంలోనే ఒక మణిహారంలాగా ఒక పెద్ద కర్మాగారంగా తీసుకొచ్చి ఎంతో లక్షలాది మంది ప్రజానీకానికి ఆశ్రయించినటువంటి కర్మాగారం. దీన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నప్పుడు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో రాజకీయ పార్టీలన్నీ ఒక వేదిక మీద తీసుకొచ్చి, ఒక తాట మీద తీసుకొచ్చి దీన్ని ప్రైవేటు పరం కానివ్వకుండా కాపాడుకున్నాం. చాలా కాలంగా స్టీల్ మినిస్టర్ ఇక్కడ రాలేకపోయినా ఈ మధ్య కుమారస్వామి గారు వచ్చినప్పుడు కూడా ఆయన వచ్చిన తర్వాత అందరిలో కూడా కొంత ఉపశమనంలాగా ఒక ఊరటాన్ని కలిగించింది. ఆయన చెప్పారు ఒక 45 రోజులు 2 నెలల్లో దీన్ని పూర్తిగా రివైవ్ చేసి ఈ కర్మాగారం ప్రభుత్వ రంగంలో ఉంచుతాము. ఇది అన్ని విధాలా కూడా అన్ని రకాలుగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది. కంపెనీని ఎట్టి పరిస్థితులు ప్రైవేటీకరణ ఒప్పుకోము. ప్రధానమంత్రి గారు నేటి భారతీయుల స్వాతంత్రోద్యమానికి అలనాటి సమరయోధుల ప్రాణమే అన్న విషయాన్ని విద్యార్థులు తప్పక గ్రహించాలని పెందుర్తి శాసనసభ్యులు పంచకల రమేష్ బాబు అన్నారు. పెందుర్తి బీజేపీ కన్వీనర్ గొర్లె రామనాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆయనతో పాటుగా బీజేపీ నేత మాజీ ఎమ్మెల్సీ మాధవ్ విచ్చేసి విద్యార్థులకి స్వాతంత్రోద్యమ విషయాలను కూడా గుర్తు చేశారు. ఈ సందర్భంగా వారిరువురు మాట్లాడుతూ ప్రస్తుత భారతదేశ ప్రజలు అనుభవిస్తున్న సుఖ సంతోషాలకి కారకులు అలనాటి పోరాట యోధులేనన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలని అన్నారు. రేపటి స్వాతంత్రోద్యమానికి ఒకరోజు ముందు అప్పటి పరిస్థితిని కూడా గ్రహించాలని, ఉద్యమకారుల గురించి పరిపూర్ణ అవగాహన కలిగి ఉండాలని విద్యార్థుల్ని కోరారు. వాళ్ళ హృదయం నిండి ఉంటుందో అటువంటి యువతి యువకుల కారణంగానే ఆ దేశం ప్రగతి పదాన ముందుకెళ్తుందన్నారు. కనుక మన దేశం ప్రగతి పదాన వెళ్ళాలంటే గత చరిత్ర ఏదైతుందో ఆ గత చరిత్ర పుటలలో దాగున్న చేదు నిజాలు, తీపి జ్ఞాపకాలు, వైభవోత్తమైన చరిత్ర, భయానకమైన సంఘటనలు అన్ని కూడా తెలిసి ఉండాలి. వాటి నుంచి స్ఫూర్తి పొందాలి. వాటి నుంచి మనలో ఒక చైతన్యం రావాలి. భవిష్యత్తులో మనం చేసే ఏ విషయం పట్ల అటువంటి అవగాహనతో వెళ్ళాలి. కనుకనే నరేంద్ర మోడీ గారి దేశ ప్రధానమంత్రి అయిన తర్వాత మన దేశ చరిత్రలో మరుగున పడిపోయిన అనేక అంశాలని ప్రజల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మనం స్వతంత్రం వచ్చి 75 వసంతాలు, ఆజాదీ కా అమృత్ కాల్ తెలుసా మీకు? 75 వసంతాలు పూర్తి చేసుకున్న ఆజాదీ కా అమృత్ కాల్ సందర్భంలో మనకి దేశం. అందరికీ నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆగస్టు 14వ తారీఖు దేశ విభజన జరిగి ఆ రోజు జరిగిన అరాచకాలు, ఆ రోజు చేసిన దుర్మార్గాల మీద ప్రతి సంవత్సరం దేశ ప్రజలకు వివరించడం భారతీయ జనతా పార్టీ ఆనవాయితీగా పెట్టుకుంది. దానిలో భాగంగా ఈరోజు పెందుర్తిలో జరిగిన కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి 14 పాకిస్తాన్కి స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం రావటానికి, వారు ఇడిపోవటానికి ముందు జరిగిన అరాచకాలు కానీ, దుర్మార్గాలు కానీ, మహిళలను అయితే నీచంగా అమానుషంగా హింసించిన విధానం కానీ, మడ్రలో మానభంగాలు, ఆస్తులు దోపిడీ, మాన ప్రాణాల దోపిడీ ఎన్నో జరిగాయి. మరి వాళ్ళందరికీ నివాళులు అర్పిస్తూ మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేశ సమగ్రతను కాపాడాలని చెప్పి హిందువుల మనోభావాలు దెబ్బతిన్నప్పుడల్లా ముందుకు వచ్చే భారతీయ జనతా పార్టీ అప్పటి నుంచి ఇప్పుడు కూడా లౌకికవాదానికి కట్టుబడి ఉండటమే కాకుండా నాణ్యమైన మెరుగైన పాలన ఇస్తూ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిన బీజేపీ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి ఈరోజు మేము కూడా ఎన్డీఏలో భాగస్వామి, రాష్ట్ర అభివృద్ధి కోసం
వారు ఇస్తున్న సహకారానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారితో ఉన్న మంచి సత్సంబంధాలని రాష్ట్ర అభివృద్ధికి ఎలా వాడుతున్నారో మనందరం చూస్తూ ఉన్నాం. మరి మొదట విడత సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు వెళ్ళినప్పుడే మోడీ గారు చేస్తానన్న పనులన్నీ కూడా బడ్జెట్లో మనకు అనుకూలంగా అనేక నిధుల వర్షం కురిపించిన విషయం కూడా మీకు తెలుసు. దేశ సమగ్రత ప్రపంచ దేశాల్లో ఆ భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెట్టడంలో మోడీ గారి కృషిని మనం చూస్తా ఉన్నాం. ఎన్డీఏ ప్రభుత్వాన్ని దీవించమని, ఆ రోజు జరిగిన అమానుషం అరాచకాలని ప్రజలందరూ గుర్తెరిగి ముందుకు నడవాలని చెప్పి పిలుపునిస్తాం. విద్యార్థుల జాతీయ సమైక్యతను దేశభక్తిని పెంపొందించేందుకు స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ ఆధ్వర్యంలో జెండా ఉంచ రహే హమారా పేరిట జెండా ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. బుధవారం జీవీఎంసీ సెంట్రల్ పార్క్ వద్ద సుమారు 10,000 మంది విద్యార్థులతో 25,000 చదరపు అడుగుల త్రివర్ణ పతాక ప్రదర్శనను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై జెండా ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంటా మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఒక పండుగ వాతావరణంలో జరుగుతున్నాయని చెప్పారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా అనేక ముఖ్య సంస్థలు ఆగస్టు 15న జెండా పండుగను ఘనంగా జరుపుకుంటారని చెప్పారు. స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ అధ్యక్షులు బసవ కృష్ణమూర్తి జెండా ఉంచ రహే హమారా పేరిట ప్రతి ఏడాది ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని అన్నారు. బండిలో కొట్టి వచ్చారు. ప్రత్యేకించి మా మాజీ శాసనసభ్యులు కరి సీతారాం గారికి, ఎదురుపైన పెద్దలకి, ముఖ్యంగా ఈ కార్యక్రమం సందర్భంగా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న స్టూడెంట్స్ మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ఏదైతే ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, భారతదేశం మొత్తం కూడా ఈరోజు ఒక పండగ వాతావరణంలో ఈ ఆగస్టు 15 సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నాం. అటు కేంద్ర ప్రభుత్వం కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రతి చిన్న కార్యాలయంలో కూడా ఈరోజు మన జాతీయ జెండా ఎగరవేసి మన దేశం పట్ల, ముఖ్యంగా మనకి ఈ స్వాతంత్రం తెచ్చిన మహనీయుల పట్ల, ప్రత్యేకించి జాతీయ పతాక రూపశిల్పి స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ నా పేరు రాజేటి బసవకృష్ణమూర్తి, స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ ఫౌండర్ని. స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ని 2015 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా విద్యార్థుల్లో జాతీయ సమైక్యతను, దేశభక్తిని పెంపొందించడానికి స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. జై హో కలాం, ఆప్కో సలాం, అలాగే జెండా ఉంచా రహే హమారా కార్యక్రమం ఇప్పుడు చేపడుతున్నాం. అలాగే జై హో జనగణమన కార్యక్రమం కానీ, ఇలాగే రక్తదాన కార్యక్రమాలు కానీ ఎన్నో కార్యక్రమాలు విద్యార్థుల్లో జాతీయ సమైక్యతను, దేశభక్తిని పెంపొందించడానికి మేము ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇది ఏంటంటే ఆగస్టు 2వ తేదీన జాతీయ జెండా రూపకర్త పింగళ వెంకయ్య గారి జయంతి సందర్భంగా ఈ నెలంతా కూడా స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాలనే ఉద్దేశంతో పింగళ వెంకయ్య గారి జయంతిని ఆంధ్ర యూనివర్సిటీ న్యాయ కళాశాల వేదికగా నిర్వహించడం జరిగింది. దాని కొనసాగింపుగా ఈరోజు జీవీఎంసీ సెంట్రల్ పార్క్ ఉమెన్స్ కాలేజ్ ఎదురుగా కూడా 25,000 చదరపు అడుగుల త్రివర్ణ పతాకాన్ని 10,000 మంది విద్యార్థులతో ఈరోజు పార్క్ చుట్టూ కూడా ర్యాలీగా చేసి ఈ స్ఫూర్తిని విశాఖ వేదికగా విశ్వవ్యాప్తం చేసే విధంగా ఈరోజు స్టూడెంట్ యునైటెడ్ నెట్వర్క్ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా పెందుర్తిలో త్రివన్నెల జాతీయ జెండా రెపరెపలాడింది. పొడవాటి పతాకాన్ని చూసిన పెందుర్తి ప్రజల్లో దేశభక్తి ఉప్పొంగింది. స్థానిక బీజేపీ నేత కన్వీనర్ గొర్లె రామనాయుడు ఆధ్వర్యంలో జరిగిన జెండా ప్రదర్శనలో స్థానిక పాఠశాల, కళాశాలల విద్యార్థులు పాల్గొని మార్చి ఫాస్ట్ చేశారు. ఈ సందర్భంగా రామనాయుడు మాట్లాడారు. ఆగస్టు 15న భారతీయులకు లభించిన స్వాతంత్రానికి ఒకరోజు ముందు అంటే 14వ తేదీన భారతీయుల అనుభూతి, అనుభవాలను గుర్తు చేసుకునేందుకు నేటి జెండా ర్యాలీ నిర్వహించామని చెప్పారు. ప్రతి ఒక్క భారతీయుడు గర్వించదగ్గ పండుగ దినం స్వాతంత్ర దినోత్సవాన్ని అభివర్ణించారు. ఈరోజు భారతదేశం అనేది విభజన జరిగిన రోజు. అదే రకంగా
పెందుర్తి నియోజకవర్గంలో ఒక భారీ ర్యాలీ అనేది చేపట్టడం జరిగింది. ఆ భారీ ర్యాలీ 100 అడుగుల తరంగ జెండాతో వివిధ కాలేజీల యాజమాన్యాల సపోర్టులతో కైట్స్ స్కిల్స్ యొక్క విద్యార్థులు, బాలాజీ కాలేజీ యొక్క విద్యార్థులు, ముఖ్యంగా ఆదర్శ్ కాలేజీ యొక్క విద్యార్థులు, నెక్స్ట్ మహాత్మా నర్సింగ్ కాలేజీ యొక్క విద్యార్థులు ఈ యొక్క ర్యాలీలో పాల్గొనడం జరిగింది. సుమారుగా 600 పైన ఈ యొక్క విద్యార్థులు పాల్గొన్నారు ఈ ర్యాలీలో. ఈ యొక్క ర్యాలీని జయప్రదం చేసినందుకు కాలేజీ యాజమాన్యానికి మరియు విద్యార్థులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి ర్యాలీకి ఎమ్మెల్యే శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు గారు, మా బీజేపీ జిల్లా అధ్యక్షులైనటువంటి ద్వారపురెడ్డి పరమేశ్వరరావు గారు, ఎక్స్ఎమ్మెల్సీ మాధవ్ గారు కూడా ఈ యొక్క ర్యాలీలో పాల్గొనడం మాకు అందరికీ కూడా ఆనందదాయకంగా ఉంది. ధన్యవాదాలు. దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మన పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అందరూ కూడా ఈ పెందుర్తిలో ఈ యొక్క తిరంగ ర్యాలీని మనం నిర్వహించుకోవడం జరిగింది. ఈ తిరంగ ర్యాలీ యొక్క ఉద్దేశం మన యొక్క ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు చట్టంలో మార్పులు తీసుకొచ్చి మన యొక్క జాతీయ జెండాని ప్రతి ఇంటి మీద కూడా కట్టుకునేటువంటి వెసులుబాటుని కల్పించడం జరిగింది 2 సంవత్సరాల క్రితం. గత 2 సంవత్సరాలుగా ఈ యొక్క జెండాలని మనం మన ఇంటి మీద కట్టుకుంటున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మనందరం కూడా మన ఇళ్ల మీద జాతీయ జెండాలు కట్టి మన యొక్క దేశభక్తిని ప్రదర్శించుకోవాల్సిన అవసరం ఉంది. 140 కోట్ల మంది ప్రజలు అందరూ ఏకమై భారత్ మాతాకి జై అని నినదించి ఈ దేశ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అందరూ పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకునేటువంటి సమయం. మన యొక్క దేశభక్తిని నిరూపించుకోవాలి. అదేవిధంగా ఈ సందర్భంగా ఈరోజు ఆగస్టు 14వ తేదీ, ఈ 14వ తేదీన మనకు స్వాతంత్రం రావడానికి ముందు రోజే ఈ దేశ విభజన జరిగింది. పాకిస్తాన్కి 14వ తేదీన స్వాతంత్రం ఇచ్చి మనకు 15వ తేదీన స్వాతంత్రం ఇచ్చారు. ఆ 14వ తేదీన ఏమి జరిగింది అక్కడ మన చరిత్రలో అనేటువంటి విషయాన్ని మన భావి తరాల వారికి, ముందు తరాల వారికి తెలియజేసుకోవడానికి ఇక్కడ ఒక సమావేశాన్ని కూడా మనం ఈ యొక్క తాండ్ర పాపరాయనుడు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో మన యొక్క పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు, అదేవిధంగా మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ జోన్ 2 12వ వార్డు 3 సర్లవ ప్రాంతంలో నిర్మితమవుతున్న చిల్డ్రన్స్ పార్కు పనులు ఆలస్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ త్వరలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రావాలని ఇంజనీరింగ్ అధికారులకి జీవీఎంసీ కమిషనర్ ఆదేశించారు. బుధవారం ఆయన 3 సర్లవ చిల్డ్రన్స్ పార్కు పనుల్ని అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ పర్యటనలో కమిషనర్ 3 సర్లవ పాత నర్సరీ ప్రాంతంలో చేపట్టిన చిల్డ్రన్స్ పార్కు నిర్మాణ పనుల్ని పరిశీలించి పార్కు నిర్మాణం కోసం మంజూరు చేసిన పనులు ఆలస్యం చేయడంపై ఆరా తీస్తూ పనులు ఆలస్యం చేయడం వలన సమయం వృధా కావటమే కాకుండా ఆర్థిక నష్టం కూడా జీవీఎంసీ కలుగుతుందని ఇంజనీరింగ్ అధికారులపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్కులో ప్రస్తుతం ఉన్న చెట్లను తొలగించకుండా నిర్మాణాలు చేపట్టాలని, కొన్ని చోట్ల నిర్మాణాలకు అడ్డంగా ఉన్న చెట్లను మరొక చోటకు ట్రాన్స్లోకేషన్ చేయాలని అన్నారు. పార్కులో ఓపెన్ ఎయిర్ థియేటర్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, వాకింగ్ ట్రాక్, 15 సంవత్సరాల పిల్లల వరకు కావాల్సిన అన్ని ఆట పరికరాలు, టాయిలెట్లు, త్రాగునీరు తదితర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నగరంలో బెల్లం వినాయక, సంపత్ వినాయక ఆలయాలను కుటుంబ సమేతంగా దర్శించిన హోంమంత్రి అనిత. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన, వేదాశీర్వచనాలు అందజేసిన ఆలయ అర్చకులు. నగరంలో సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించిన జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్. దోమల వృద్ధి చెందకుండా డ్రోన్ స్ప్రేయింగ్ వాడాలని ఆదేశం. 35 ఏళ్లు పూర్తి చేసుకున్న సింహాచలం ఉచిత నిత్య అన్నదాన పథకం 36వ ఏటా అడుగుపెట్టిన సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ ఈవో దంపతులు. ఈ నెల 22న స్టీల్ ప్లాంట్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వద్ద నిరసన తెలియచేయనున్న స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ. కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్రైవేటీకరణపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్. పెందుర్తిలో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ అవగాహన వేడుకల్లో పాల్గొని స్వాతంత్ర్యం సాధించిన అమరుల చరిత్రను గుర్తు చేసిన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, మాజీ ఎమ్మెల్సీ మాధవ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.